తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు కూడా మారుతున్నారు. గతంలో గుళ్లనో ఎవరూ లేని ఇంట్లోనో చోరీలకు పాల్పడే దొంగలు ఉన్న చోటునే దోచుకుంటున్నారు. స్కెచ్ వేస్తే పట్టపగలు రాత్రి అనే తేడా లేకుండా స్మార్ట్గా జేబుకు తెలియకుండా పని కానిచ్చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ స్మార్ట్ దొంగల ముఠాను చూస్తే నోరెళ్ల పెట్టాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం బస్టాండ్లో సమీపంలోని లిబర్టీ ఆప్టికల్ షాప్ ముందు జరిగిన ఒక దొంగతనం దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఆప్టికల్ షాప్ వద్దకు బండిపై వచ్చిన వ్యక్తి బండితో సహా కింద పడిపోతూ లేపండంటూ కేకేశాడు. దీంతో అప్పుడే షాప్లోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతున్న షాప్ యజమాని షకూర్ అతన్ని లేపేందుకు వెళ్ళాడు. అయితే అప్పటికే సమీపంలో కారు పక్కన ఉన్న మరో వ్యక్తి కూడా బండి వద్దకు వచ్చాడు. బండి లేపగానే ఆ ఇద్దరు యువకులు బండిపై వెళ్ళిపోయారు. బండి లేవటానికి సహకరించిన షకూర్ మామూలుగా షాప్లోకి వెళ్ళిపోయాడు. అయితే కొద్దిసేపటి తర్వాత తన మొబైల్ కోసం చూడగా అది పోయినట్లు గమనించారు. దీంతో తన ఫోన్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. అయితే చోరీ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా కనిపించాయి. దొంగతనం చేసే ముందు వారు పక్కాగా ప్రణాళిక ప్రకారమే చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఓ వ్యక్తి బైక్పై పడిపోతున్నట్లు నటిస్తుండగా మరో వ్యక్తి పక్కనే ఉన్న కారు వద్ద నక్కి ఉన్నాడు. ఎప్పుడైతే హెల్ప్ చేసేందుకు షకూర్ వెళ్ళగానే కారు వద్ద నక్కి ఉన్న మరో వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. కింద పడిపోతున్న బైక్ను లేపుతున్నట్టు నటిస్తూ షకూర్ ఫోన్ను కొట్టేశారు. అనంతరం అక్కడి నుంచి వారు చల్లగా జారుకున్నారు. అయితే ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో ఫోన్ పోయిన విషయాన్ని షకూర్ ఆలస్యంగా గ్రహించాడు. అయితే ప్రస్తుతం సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.